దైవారాధన అంటే ఏంటి? దైవ సేవ అంటే ఏంటి? మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. నేను దైవారాధనకు వెళ్తున్నానండి అని అంటున్నారు. ఇంకొంతమంది మేము దేవుని సేవ చేయడానికి వెళ్తున్నామండి అని అంటారు. అంటే అసలు ఇక్కడ పదాలు వేరు, దాని అర్థాలు కూడా వేరు వస్తున్నాయి. అసలు దీనికి అసలైన అర్థం ఏంటి? ఈ పదాలను ఎందుకు ఉపయోగించవచ్చు? ఇప్పుడు దైవము అనగానే వీళ్ళు ఏం చేస్తారు? పూజ చేసావా అనగానే ఏమంటారు వీళ్ళు? దేవుడిని పూజ చేసావా, దేవుడికి మొక్కావా అంటే నేను గుడికి వెళ్ళానండి అంటాడు. నేను సోమవారం గుడికి వెళ్ళానండి, శివుడికి అభిషేకం చేశానండి వెళ్ళి అంటాడు. అసలు దేవుడికి గుడికి సంబంధం ఏంటి? అసలు దేవుడు గుళ్ళో ఉండడు. దేవుడు అనే పదము ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంటాడు. ఓమ్ని సెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్, అన్ని చోట్ల ఉంటాడు. ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడి దేవుడు అంటాం. అణువులోను గాడ్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి వస్తువులో, ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. మరి అటువంటిప్పుడు విగ్రహాల దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? అసలు టెంపుల్కి ఎందుకు వెళ్తాం? వీళ్ళంతా ఫ్యాషన్ కోసం వెళ్తారు. ఎక్కువ 80% జనం అది అలవాటు అనమాట, టైం పాస్. అక్కడ డబ్బులు ఖర్చు అవ్వవు. పంతులు గారు ఈ డైలీ వెళ్ళేవాళ్ళు ఒక 10 రూపాయలు కూడా వేయరు వాళ్ళు. ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఒక 100 రూపాయలు వేస్తారు. పంతులు గారులకి ఏం ఊరికనే వేసేయరు. ఒక నెలకి వేస్తే ఒక 10 రూపాయలు వేస్తారు. ఆ పంతులు బ్రతకాలి కాబట్టి అక్కడ చెప్పుల షాపులు వాడు బ్రతకాలి, అరటిపళ్ళు అమ్మే వాళ్ళు బ్రతకాలి. తర్వాత అన్ని మతాల వాళ్ళు అక్కడ కలుసుకుని అన్ని జనమంతా కలుసుకుని ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే టెంపుల్స్ పెట్టబడ్డాయి. ఎలాగా ఇప్పుడు క్లాస్ రూమ్ స్కూల్లో చేర్పిస్తాం, స్కూల్కి వెళ్లకుండా కూడా ఇంట్లో చదివి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ స్కూల్కి ఎందుకు వేస్తామంటే వాతావరణం, టీచర్లు, బ్లాక్ బోర్డు, చాక్ పీస్లు, చైర్లు, పిల్లలు, వాతావరణం చూసి వాడికి ఇంట్రెస్ట్ వచ్చి డైలీ ఒక డిసిప్లిన్గా ఏర్పడి వాడు చదువుకుంటాడు కాబట్టి స్కూల్కి పంపిస్తాం. అదేవిధంగా దైవ ఆరాధన, దేవుడు అని అనగానే గుళ్ళు అందుకు కట్టారు. ఎప్పుడన్నా కలుసుకుంటారా నాయన, ఎప్పుడన్నా మంచి పనులు చేయండి అని. ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాదస్తం ఎక్కువైపోయి పూజలు అనగానే, దేవుడు అనగానే దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. పోనీ వెళ్ళిపోయి ఆ పంతులు గారులకి వెళ్ళినప్పుడల్లా ఒక 100 రూపాయలు వేస్తే పర్వాలేదు, వాళ్ళన్నా బతుకుతాడు. అది కూడా వేరు వీళ్ళు. కాబట్టి దైవ ఆరాధన అంటే, ఆరాధించడం అంటే ఏంటి? అరే నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటే తనువు, మనస్సు, కర్మణ చేత, మొత్తం మనసా వాచ కర్మణ, నోటితో ఏదైతే ఉందో, మనసులో ఏదైతే ఉందో భావన, గౌరవ భావం ఉండడమే ఆరాధన అంటే. అంటే భగవంతుడిని, ఒక ప్రియురాల్ని ఏ విధంగా, ఇప్పుడు లవ్ కూడా కలుషితం అయిపోయింది, కామ సంబంధమైన లస్ట్ ఇన్వాల్వ్ అయిపోయిన ప్రేమ మనం గురించి, అందులో ప్యూరిటీ ఉండదు. ఎక్కడైతే రాధాకృష్ణుల ఇద్దరిని తీసుకుంటామో సాక్రిఫైస్ ఉంటుంది రాధమ్మ తల్లిలో. కృష్ణుడు అంటే సాక్రిఫైస్ ఉంటుంది. కృష్ణుడు రాధ కోసం ఏదైనా చేస్తాడు. అలాగే రాధ నేను నొచ్చుకునే పనులు కృష్ణుడు చేయడు. అలాగే శ్రీకృష్ణుడికి అపవాదం వచ్చేది లేకపోతే చెడ్డ పేరు తెచ్చే పని రాధ చేయదు. దీన్ని నిజమైనటువంటి ఆరాధన అంటారు. అంటే ఒక చిన్నప్పుడు బిడ్డ తల్లిని ఆరాధిస్తాడు, పసిబిడ్డ. అలాగే తండ్రిని ఆరాధిస్తాడు. తన తల్లికి చిన్న దెబ్బ తగిలితే వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు. 6 నెలల పిల్లాడు తల్లి పొరపాటున ఏ రాయి కన్నా పడిపోయి తగులుకొని తల్లి కింద పడిపోతే ఆ పిల్లాడి కళ్ళల్లో చూసేటటువంటి ఆ భయం, ఆ తల్లి పట్ల, అమ్మ మా అమ్మ పడిపోయిందా, పాపం చెప్పలేడు, నోట్లో మాట లేదు వాడికి చెప్పడానికి, కానీ వాడికి మనసుకు తెలుసు. ఆ భావన వాళ్ళలో కలిగేటటువంటి ప్రకంపనాలు, సంకల్పాలు, వాళ్ళలో కలిగేటటువంటి భావాలు, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అమ్మ పట్ల ఉన్నటువంటి భావాలు, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్నే ఆరాధన అంటారు. కాబట్టి ఒక తల్లి బిడ్డ మీద చూపించేది ఆరాధన. ఇది భగవంతుడి మీద మనం చూపించేది. మనం భగవంతుడి బిడ్డలం కాబట్టి మనం భగవంతుడి మీద ఆ లెవెల్లో, అరే దేవుడు నేను ఈ పని చేస్తే దేవుడికి కోపం వస్తుంది, అందుకని గాడ్ ఫియరింగ్ అన్నారు. గాడ్ లవింగ్ అండ్ గాడ్ ఫియరింగ్ అన్నారు. మనం ఎక్కడ ఫియర్ అవుతున్నాం? ఆయన ఏం చేసేది ఆయన చేసుకుంటాడులే, మనం చేసేది మనం పని చేసేసుకుంటాం, ఆయన క్షమించే గుణం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. సో దేవుణ్ణి మనస్సుతో, శరీరముతో, పరోపకార దృష్టితో, ఏది నిష్కల్మషంగా, నిష్ఫలాపేక్షతో మొక్కుకోవడమే ఆరాధన అంటారన్నమాట. అందువలన దీన్ని ఆరాధన అంటారు. ఇకపోతే ఈ దేవుడికి దైవ సేవ అంటారు. దైవ సేవకి అడిగావు కాబట్టి, సేవ అంటే ఏంటంటే ఈ మధ్యన చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఆశ్రమమైనా తీసుకో, నువ్వు పేర్లు అవసరం లేదు, ఏ ఆశ్రమమైనా సేవండి, సేవకు వస్తారండి అంటాడు. వాడు ఆశ్రమం పెడతాడు గణగాపురంలో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
వాళ్ళ రూమ్స్ ఉంటాయి. ఏసీ రూమ్ 2000, 2500, మామూలు రూమ్ 1000 రూపాయలు. ఇంకేంటి సేవ? వాళ్ళ దగ్గర ఎవరన్నా ఎంప్లాయీని నువ్వు పెట్టావనుకో, వాడికి జీతం ఎవరు? సేవ చేసుకోవాలయ్యా, గురువుగారు సేవ చేసుకోవాలా అంటారు. బయట వచ్చే జనాల్ని మాత్రం రెంట్లు కట్టాలి, రెంట్లు కడితేనే రూమ్ ఇస్తారు, లేకపోతే రూమ్ ఇవ్వరు. తర్వాత జీతం ఎక్కడ వీడు అడుగుతాడు అని మినిమం డబ్బులు ఖర్చులు అడిగినా సరే వీడికి సేవయ్యా అంటారు. అలాగే తిరుపతికి వెళుతున్నారు సేవ అని. అన్ని దేవాలయాలకి ఈ మధ్యన ఇది ఒక చాలా కాలం నుంచి నడుస్తుంది. 11 మంది గ్యాంగులు వెళ్ళిపోవడం, వాళ్ళు కూడా సేవ వేసేయడం. ఆమె ఒక రోజు సేవ ఒక ముఖ్యమైన వ్యక్తికి వెంకటేశ్వర స్వామి ముందు వేసేసారు. ఆయన ముందు వేసేస్తే ఏమైనా వీళ్ళకి ఏమైనా ఇల్లు కోట్లు వచ్చేస్తున్నాయా, లేకపోతే ఇల్లులు ఏమైనా కడుతున్నారా? అది డ్యూటీ అది. సో దైవ సేవ అనేటటువంటిది ఎవరికి చేయాలి అంటే సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానంద చెప్పాడు. స్వామి వివేకానంద చెప్పిన దానికి అథారిటేటివ్ ఇంకా అదే అథెంటిక్. ఇంకా ఎవరు ప్రపంచంలో దాన్ని కాదు అని అనలేరు అన్నమాట. సో ఇస్ ద మ్యాన్ ఆఫ్ విజ్డమ్, నరుడి యొక్క అవతారం ఆయన. నరనారాయణులు వాళ్ళు, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, కృష్ణార్జునులు వాళ్ళు. కాబట్టి నిజంగా వికలాంగుల్ని, నిజంగా ముసలివాళ్ళని, మన తల్లిదండ్రులనే, బయట వాళ్ళని చూడక్కర్లా, ముసలివాళ్ళని ఈసడించుకోకుండా, వాళ్ళని హర్ట్ చేయకుండా, అరే మనల్ని ఇంత చిన్నప్పటి నుంచి పెద్ద చేసి పెంచారు వీళ్ళు, మనకు ఒక చదివించారు, భవిష్యత్తునిచ్చారు, మనం వీళ్ళకి ప్రత్యుపకారం చేయాలా అనేది ఏదైతే ఉందో దాన్ని దైవ సేవ అంటారు. అంతేగాని వెళ్ళిపోయి నీకు సేవ అంటే చెప్తాను, ఒక సాయిబాబా గుళ్ళో అభిషేకాలు చేస్తారు వీళ్ళు, పోటీ పడతారు అక్కడ, నేను తోముతాను, నేను చేస్తానని. అప్పుడు ఒక సోప్ ఉంటుంది, ఒకడైతే చేస్తున్నాడు రెగ్జోనా సోప్తో ఒకడు కడుగుతున్నాడు సాయిబాబాని, ఇంకోడేమో పియర్స్ సోప్తో, క్రీమ్ సోప్తో ఒకడు కడుగుతున్నాడు నాకు ఎక్కువ వస్తుందని. తర్వాత వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకొక ఆమె డిగ్రీ చదివిన ఆమె అంతకుముందు ఎవరో ఒక పని మనిషి లాగా కల్లాపేస్తోంది అక్కడ దేవాలయం ముందు, సాయిబాబా దేవాలయం ముందు. ఇంకొక ఆవిడ డిగ్రీ చదివిన ఆవిడ వచ్చి ఆమె కూడా నేనేస్తాను, నేను అంటులు తోముతాను, స్వామివారికి సేవ చేస్తాను అంటున్నారు. అప్పుడు వీళ్ళు కొట్టుకుంటుంటే ఆ పంతులు గారు తీర్చట్లేదు. నేను పిలిచాను, ఇలా రామ్మ, ఏం చదువుకున్నాను? నేనంటే 5వ క్లాస్ సార్. నువ్వు అంటులు తోముకోవచ్చు, ముగ్గులేయచ్చు, తప్పలేదు. నువ్వేం చదివావు? డిగ్రీ చదివాను. నువ్వు మరి వచ్చిన వాళ్ళకి భక్తులకు ఉపన్యాసం ఇవ్వచ్చుగా, లేకపోతే నువ్వు ఇంటలెక్చువల్ వర్క్ ఏదైనా చేయొచ్చు కదా. అంటే మనుషులకి సేవ అంటే ఏమర్థమైపోయిందంటే వెళ్ళాలా, గుడి ముందు ఊడ్చేయాలా, గుడి ముందు కల్లాపేసేయాలా, ముగ్గులు పెట్టేసేయాలా, ఫ్రీగా గుళ్ళ ముందు వీళ్ళు ఏం చేశారా, తోమేసేయాలా, సామాను దేవుడికి పంతులు గారికి అందించాలా. వీళ్ళు చేసేది పంతులు గారికి సేవ చేస్తున్నారా, దేవుడికి సేవ చేస్తున్నారా? ఆ బిజినెస్, టెంపుల్ ఇస్ అ బిజినెస్ జరుగుతోంది ఇప్పుడు. అలా అంటే ఎమ్మెల్యేలు కూడా టెంపుల్ ఏంటి బిజినెస్, ఎలా, హౌ ఇస్ ఇట్ అంటారు. ఏంటి బిజినెస్ కాకపోతే టికెట్, ప్రతి దానికి టికెట్, దానికి వచ్చేటటువంటి అంటే పూజారులు బ్రతుకుతారు, ఓకే, ఈ చెప్పులకు వాళ్ళు బతుకుతారు. నువ్వు టికెట్, హుండీలో ఏం జరుగుతుందో నేను చెప్తాను. హుండీలో వేస్తారు కదా డబ్బులు, వేస్తే ఆ హుండీలో భక్తులు ఎంతో దీనికోసం వేస్తే ఆ టెంపుల్ ట్రస్టీలు చీరలు ఎత్తుకుపోతారు. కొన్ని దేవస్థానాల్లో పప్పులు, బియ్యం డబ్బాలు, నేతి డబ్బాలు వెళ్ళిపోతాయి, హుండీలో వేసిన డబ్బులు వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎవరికి తెలియనివమ్మా, అయినా సరే భక్తులు వేస్తారు. ఇదా సేవ అంటే? వీళ్ళ మాత్రం ప్రజలకు ఏం చెప్తారు, మీరు సేవ చేసుకోవాలా, దేవుడికి మీరు సేవ చేసుకోవాలా అంటారు. సేవ అంటే ఇది కాదు. దైవ సేవ అంటే నీ తండ్రి నీకు ఎప్పుడు నిన్ను సంతోషిస్తాడు, నువ్వు బాగా చదివి, నువ్వు ఒక కలెక్టర్ అయ్యి, పేద ప్రజలు, నువ్వు డబ్బులు సంపాదించుకుంటే ఇష్టపడాడు వాడు, మీ తండ్రి. ఏం చేయాలా, నువ్వు పేద ప్రజలకు చేస్తుంటే అప్పుడు ఆయనకు ఆనందం వేస్తుంది. ఆ తండ్రే దేవుడు అనమాట. అంటే తనతో సృష్టిలో నీతో సమానంగా నేను పుట్టించాను, నీ అక్క చెల్లెలకి నువ్వు వాళ్ళు చదవలేకపోయారు పాపం, వాళ్ళు నువ్వు చదివి వాళ్ళకి సహాయం చేస్తుంటే నీ తండ్రి సంతోషిస్తాడు. అబ్బా, నా పెద్ద కూతురు చిన్నపిల్లలకి, చిన్న చెల్లెలకి, వాళ్ళ చెల్లెలకి బాగా చేస్తుందని. అది సేవ అంటే. అంటే ఎంతసేపు కూడా నువ్వు ఎదగాలి, నువ్వు ఆత్మ ఉద్ధరించుకోవాలా, ఆ ఆత్మ ఉద్ధరించిన తర్వాత, నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత మిగతా వాళ్ళని కూడా ఆత్మ ఉద్ధరణ చేయాలి. అంతేగాని డాగ్మాతో, మెటీరియలిజం సెంటర్డ్ ఫిలాసఫీతో, మూఢనమ్మకాలతో నేను ఇక్కడే ఉండిపోతాను. నాకే తెలుసు. ఇప్పుడు 4 వీడియోలు చెప్పిన ప్రతి ఒక్కడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని వేసేసుకుంటున్నారు, కేవలం 4. మరి ఇంకా 40 సంవత్సరాల నుంచి చెప్పిన మా గురువులు ఏమైపోవాలి, వాళ్ళు ఎప్పుడు పాపం ప్రముఖ అని వేసుకోరు వాళ్ళు. చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, వీళ్ళు ఎవరో కూడా, నండూరు కానీ, మరి సామ్యవాదం షణ్ముఖ శర్మ, వద్దిపతి పద్మాకర్, వీళ్ళు ఎవరు ప్రముఖ అని వేసుకోరు, వాళ్ళకి అవసరం కూడా లేదు కూడా. కాబట్టి ఈ దైవ సేవ అంటే అదమ్మా. సేవ అంటే, దైవ సేవ అంటే వెళ్ళిపోవడం, దేవాలయాలు కడిగేయడం, దేవాలయాలకి వచ్చిన భక్తులు లైన్లో నుంచో పెట్టడం, చెప్పులు పెట్టడం. ఆశ్రమం మాత్రం డబ్బులు దొబ్బుతాయి, వాళ్ళందరూ ఆశ్రమానికి కలెక్షన్ ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు డబ్బులు. టెంపుల్స్ మాత్రం డబ్బులు తీసుకుంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా రేషనల్గా ఆలోచించాలా, సైంటిఫిక్ అవుట్లుక్తో వెళ్ళాలా.
లాజికల్ కన్సిస్టెన్సీతో వెళ్ళాలి. కాబట్టి వీళ్ళంతా తార్కికంగా ఉండాలి. కాబట్టి వీళ్ళంతా వెళ్ళి పేద ప్రజలకి, అనాథలకి నీకు నువ్వుగా నీ శక్తి మేరకు ఎంత సేవ చేస్తావో అదే దైవ సేవ అన్నమాట. అంతే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజానికి మీరు పలికిన ప్రతి ఒక్క పదం వాస్తవం. ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఉపవాసాలు కావచ్చు, దేవుని సేవ కావచ్చు, దానితో పాటు ఈ సనాతన ధర్మం అనే ఈ వచ్చే పదాలు కావచ్చు, ప్రతిదీ కూడా ప్రెసెంట్ ఈ జనరేషన్ లో ఇది ఫ్యాషన్ అయిపోయింది. అవును. రెండో వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, ఎవరైనా ఉపవాసం చేశారంటే నేను ఉపవాసం చేస్తున్నా, ఈ రోజు నాకొద్దు. నువ్వు ఉపవాసం చేస్తున్నావు అని నీకు తెలిస్తే చాలు, పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్స్ అనేవి అవును, అందరికి ఎగ్జిబిట్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ పాయింట్స్ అనేవి మర్చిపోయి ప్రతి దాన్ని కూడా ఒక షో ఆఫ్ కింద చేయడం అనేది మొదలు పెట్టారు. ఇది అయితే మాత్రం నిజానికి వాస్తవం మీరు అన్నది అయితే. ఈ మార్పు అనేది వస్తే ఆటోమేటిక్ గా సమాజంలో ప్రతి ఒక్కరిలోని మార్పు వస్తుంది, దేనైనా సరే మన వరకు ఉంచుకునేది. అండ్ మీకు కూడా చాలా ధన్యవాదాలు మాకోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఏదైతే మనం చేస్తామో అది మనకు మాత్రమే తెలియాలి, పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరో చూడాలి, ఎవరో చేయాలి, నేను చెప్పుకుంటేనే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.